ఈరోజు లంచ్ అయితే ఇలా ఉందండి. చాలా టేస్టీ లంచ్ అనమాట. చాలా బావుంటుంది. ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఆహ్, రైస్ తర్వాత ఈరోజు మార్నింగే ఫామ్‌కెళ్ళి నేను వంకాయలైతే తీసుకొచ్చానండి. లేత లేత వంకాయలనమాట. ఆ వంకాయలతో గుత్తొంకాయ కూర గూడా చేశాను. ఆ గుత్తొంకాయ కూర దాంతో పాటు నా ఫేవరెట్ కర్రీ అండి. మీరు కర్రీ అన్నా చెప్పచ్చు, లేకపోతే ఫ్రై అన్నా అనొచ్చు. చపాతీలోకి బావుంటుంది, రైస్‌లోకి బావుంటుంది, అన్నిట్లోకి బావుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో గూడా నేను యూట్యూబ్‌లో పెడతాను ఖచ్చితంగా. అవిసె చెట్టు తెలుసా మీకు? చాలా మందికి తెలిసుంటుంది అవిసె చెట్టు. కొంతమందికైతే తెలిసుండదండి. అవిసి ఆకులతో చేసిన కర్రీ అనమాట అది. చాలా బావుంటుంది టేస్టు. సూపర్‌గా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నా యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను ఈరోజు ఈవినింగు. చూసేసి నేర్చేసేసుకొనేసి చేసేసుకోండి. ఈజీ అంటే ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా బావుంటుందనమాట కర్రీ. నాకు మాత్రం చాలా ఇష్టం. ఇది మీరు చపాతీలకి గానీ, దోసలకి గానీ, ఇంకా దేంట్లోకైనా తినొచ్చు. ఇంక దాంతో పాటు నా ఫేవరెట్ నెయ్యి, ఇవన్నీ వేసుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది లంచు. నచ్చిందా లంచు? అయితే లైక్ చేసేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.